హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్. అసలు మనందరికీ తెలుసు ఫ్రూట్ జ్యూస్ తాగితే హెల్త్‌కి మంచిది అని. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ చేయడానికి మినిమమ్‌లో మినిమమ్ రూ. 80 అయినా అవుతుంది. అదే ఏ దానిమ్మకాయల జ్యూసో అనుకోండి రూ. 100కి తక్కువే ఉండదు. సో ఒక్క గ్లాస్‌కే అంత అయితే మన ఇంటిల్లపాది జ్యూస్ తాగాలంటే మరి ఎంత అవుతుంది? కానీ దానికి సమానంగా పోటీ పడి మరి వర్క్ చేసే జ్యూసే ఈ మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అండి. కానీ దీన్ని ఎలా తయారు చేసేయాలో చూసేద్దామా మరి? రండి. నేను ప్రిపేర్ చేసే ఈ జ్యూస్ 4 మెంబర్స్‌కి సరిపోతుంది. వీటిలో ఒక కీర దోసకాయ, టమోటాలు 2, ఒక యాపిలు, బీరకాయ ముక్క, క్యారెట్స్ 2, బీట్రూట్ 1. దీనిలో సొరకాయ ముక్క కూడా వేస్తానండి. కానీ నా దగ్గర అయితే ప్రెజెంట్ లేక వేయలేదు. మీరు వేసుకోవచ్చు. వీటినన్నింటినీ క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని 1 బై 1 మిక్సీ జార్‌లో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మిక్సీ అయితే కొంచెం పట్టుకొని కొంచెం నలిగిన తర్వాత రిమైనింగ్ క్యారెట్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. డైలీ కుదరకపోయినా కనీసం రోజు తప్పించి రోజైనా తీసుకోండి. 2 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల నుంచి కూడా ఈ జ్యూస్‌నైతే ఇవ్వచ్చు. మనలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్టప్ చేస్తుంది. అలాగే స్కిన్ గ్లో కూడా పెరుగుతుందండి. ఇలా అన్నింటిని వేసుకోనండి మెత్తటి పేస్ట్‌లా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఒక క్లాత్ యూజ్ చేసి దాంట్లో ఫిల్టర్ చేసుకోవాలండి. చూడండి ఇలా బాగా స్క్వీజ్ చేసుకుంటే మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది. సో దీనిలోకి ఒక లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా లెమన్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒకటి అయితే యాడ్ చేస్తాను. దీని తర్వాత అండి హనీ కూడా యాడ్ చేసుకోవాలి. హనీ కూడా 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను కలిగిన హెల్దీ అండ్ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.